నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరామతుల్లాహి వబరకతుహు. మన హృదయాలలో ఏముందో తెలిసిన పరిపూర్ణ జ్ఞానంతో ఇచ్చే మరియు తీసుకునే అల్లాహ్కు అన్ని ప్రశంసలు. మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మేము శాంతి మరియు ఆశీర్వాదాలను పంపుతాము. ఆయన మన ప్రభువు నామాలను మనకు నేర్పించాడు. మా 3వ ఎపిసోడ్లో అల్లాహ్ తన సృష్టిని సాటిలేని సౌమ్యత మరియు జ్ఞానంతో ఎలా ఇస్తాడు, గౌరవిస్తాడు, వింటాడు మరియు ఎలా వ్యవహరిస్తాడు అని మాకు చూపించిన అల్బాసిత్ నుండి అల్లతీఫ్ వరకు అల్లాహ్ యొక్క 10 అందమైన పేర్లను మేము ప్రతిబింబించాము. ఈరోజు అల్-ఖబీర్ నుండి అల్-హసీబ్ వరకు తదుపరి 10 పేర్లతో మన ప్రయాణంలో ముందుకు సాగుతున్నాము. అల్లాహ్ పేర్ల గురించి మనం నేర్చుకుంటూనే, గుర్తుంచుకోండి, మన ప్రభువు గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటే ఆయనపై మన ప్రేమ, భయం మరియు నమ్మకం అంతగా పెరుగుతాయి. ప్రారంభిద్దాం. 31 అల్-ఖబీర్, సర్వజ్ఞుడు. మనం అల్-ఖబీర్, సర్వజ్ఞుడుతో ప్రారంభిస్తాము. ఈ పేరు అల్లాహ్ యొక్క స్పష్టమైన మరియు దాచిన అన్ని విషయాల యొక్క పూర్తి మరియు పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. పరిమితమైన మరియు తరచుగా అసంపూర్ణమైన మానవ జ్ఞానం వలె కాకుండా, అల్లాహ్ యొక్క అవగాహన ప్రతి రహస్యం, ప్రతి ఆలోచన మరియు ప్రతి వాస్తవికతలోకి చొచ్చుకుపోతుంది. ఖురాన్ సూరా అలనామ్ ఆయత్ 99లో మనకు ఇలా చెబుతుంది: మరియు ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించేవాడు, అన్ని రకాల మొక్కలను పెంచేవాడు, ఆకుపచ్చ కాండాలను ఉత్పత్తి చేస్తాడు, వాటి నుండి మేము గుత్తులుగా ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తాము. మరియు ఖర్జూర చెట్ల నుండి ఖర్జూరపు గుత్తులు వస్తాయి. ద్రాక్ష, ఆలివ్ మరియు దానిమ్మ తోటలు కూడా ఉన్నాయి. అవి ఆకారంలో సారూప్యంగా ఉంటాయి కానీ రుచిలో భిన్నంగా ఉంటాయి. వాటి ఫలాలను చూడండి మరియు అవి ఎలా పండుతాయి. నిశ్చయంగా వీటిలో విశ్వసించే ప్రజలకు సూచనలు ఉన్నాయి. అల్-ఖబీర్ అంటే అల్లాహ్ జ్ఞానం నుండి ఏదీ తప్పించుకోలేదు. అది మన హృదయాల గుసగుస కావచ్చు, మనం దాచుకునే మన పోరాటాలు కావచ్చు, లేదా మనం ఒంటరిగా కార్చే కన్నీళ్లు కావచ్చు. ఈ అవగాహన కేవలం తీర్పుకు సంబంధించినది కాదు, కాని ఆయన దయ మరియు మార్గదర్శకత్వానికి ముందు ఉన్న పరిపూర్ణ అవగాహనకు సంబంధించినది. మనం అల్-ఖబీర్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు జవాబుదారీతనం మరియు ఓదార్పు రెండూ లభిస్తాయి. ఇతరులు చూడనప్పుడు కూడా మన హృదయపూర్వక ప్రయత్నాలు అల్లాహ్కు పూర్తిగా తెలుసునని మనం గ్రహిస్తాము. మన రహస్య దాతృత్వ చర్యలు, మన వ్యక్తిగత ప్రార్థనలు, మన దాచిన పోరాటాలు అన్నీ సర్వజ్ఞుడు సాక్ష్యమిస్తాడు. 32 అల్-హలీం, సహనశీలి. అల్-హలీం అల్లాహ్ తన సృష్టి పట్ల చూపే అనంతమైన సహనం మరియు సౌమ్యతను వెల్లడిస్తాడు. మనలో నిరంతరం లోపాలు మరియు తప్పులు ఉన్నప్పటికీ అల్లాహ్ శిక్షించడానికి తొందరపడడు, కాని మనం పశ్చాత్తాపపడి తన వైపు తిరిగి రావడానికి అవకాశం తర్వాత అవకాశాన్ని అందిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్లాహ్ తన దాసుడి పట్ల చూపించే ఓర్పు, తల్లి తన బిడ్డ పట్ల చూపించే ఓర్పు కంటే గొప్పది. ఈ దైవిక సహనం బలహీనత కాదు, కాని అది ఒక బలం. న్యాయం మాత్రమే సరిపోయినప్పుడు దయ చూపించడమే బలం. మనం ఎన్నిసార్లు తప్పు చేశామో ఆలోచించండి. అయినప్పటికీ మనం ప్రతి ఉదయం కొత్త కరుణలకు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలికి మరియు బాగా చేయడానికి మరొక అవకాశం కోసం మేల్కొంటాము. మన మానవ బలహీనతకు అల్లాహ్ ప్రతిస్పందన తక్షణ ప్రతీకారం కాదని, ధర్మం వైపు ఓపికగా నడిపించడం అని అల్-హలీం మనకు బోధిస్తుంది. ఈ పేరు మన స్వంత జీవితాల్లో సహనాన్ని కలిగి ఉండాలని, ఇతరుల తప్పుల పట్ల ఓపికగా ఉండటానికి, కఠినత్వానికి సౌమ్యతతో స్పందించడానికి మరియు మన సృష్టికర్త నుండి మనం పొందాలని ఆశిస్తున్న అదే సహనానికి ప్రతి ఒక్కరూ అర్హులని గుర్తుంచుకోవడానికి పిలుస్తుంది. 33 అలజీం, ది మాగ్నిఫిసెంట్. అలజీం అల్లాహ్ యొక్క సంపూర్ణ వైభవం మరియు గొప్పతనాన్ని, సృష్టి అంతటినీ అధిగమించే గొప్పతనాన్ని గురించి మాట్లాడుతుంది. ఇది మన ప్రార్థనలలో మనం పఠించే పేరు. సుభాన రబ్బీ అలజీం, నా ప్రభువు గొప్పతనానికి మహిమ. అల్లాహ్ యొక్క గొప్పతనం మానవ అవగాహనకు మించినది. బిలియన్ల కొద్దీ గెలాక్సీలతో కూడిన విశ్వం యొక్క విశాలత అల్లాహ్ యొక్క అనంతమైన గొప్పతనానికి ప్రతిబింబం. అయినప్పటికీ ఈ గొప్ప ప్రభువు, మన అల్లాహ్, మన ప్రార్థనలను చాలా దయతో వింటాడు. అలజీం సృష్టిలో మన సరైన స్థానాన్ని గుర్తుచేస్తుంది. మనం సర్వోన్నతుని గౌరవనీయ సేవకులం.
ఈ గుర్తింపు వినయం మరియు గౌరవం రెండింటినీ తెస్తుంది. అలజీం ముందు మన చిన్నతనాన్ని మనం అంగీకరిస్తాము కాబట్టి వినయం మరియు మహోన్నతుడు మన పట్ల శ్రద్ధ వహించడానికి, మనకు మార్గనిర్దేశం చేయడానికి మరియు తన దయలోకి ఆహ్వానించడానికి ఎంచుకున్నాడు కాబట్టి గౌరవం. మనం నిజంగా అలజీంను గ్రహించినప్పుడు మన సమస్యలు వాటి సరైన దృక్పథాన్ని కనుగొంటాయి మరియు మనం అధిగమించలేనిదిగా భావించినది కానీ అది మాగ్నిఫిసెంట్ ముందు చిన్న విషయం. ఇది మన పోరాటాలను తగ్గించదు, కానీ అల్లాహ్పై మన ఆధారపడటాన్ని పెంచుతుంది. ఇది అల్లాహ్ యొక్క గొప్పతనానికి అవధులు లేవని మనం గుర్తుంచుకునేలా చేస్తుంది. 34 అల్గఫూర్ తప్పులను క్షమించేవాడు మరియు దాచేవాడు. అల్గఫూర్ అల్లాహ్ యొక్క అపరిమిత క్షమాపణను మరియు మన పాపాలను కప్పిపుచ్చే ఆయన అందమైన గుణాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ క్షమాపణ కేవలం క్షమించడమే కాదు, తీర్పు రోజున మన తప్పులను ఇతరుల నుండి మరియు మన నుండి పూర్తిగా దాచడం. ఇది హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడే వారి కోసం. ఖురాన్ సూర్ అష్షురా ఆయత్ 40లో మనకు హామీ ఇస్తుంది, చెడు పనికి ప్రతిఫలం దానిలాంటి దుష్కార్యమే, కాని క్షమించి సయోధ్య కుదుర్చుకునే వారికి అల్లాహ్ వద్ద వారి ప్రతిఫలం ఉంటుంది, ఎందుకంటే ఆయన దుర్మార్గులను ఇష్టపడడు. మనం హృదయపూర్వక పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగితే అల్లాహ్ దయ మరియు అల్లాహ్ క్షమాపణ ముందు ఏ పాపం గొప్పది కాదని అల్గఫూర్ మనకు బోధిస్తాడు. ఈ పేరు ఖురాన్ అంతటా ప్రస్తావించబడింది, తరచుగా అర్రహీం కరుణామయుడు తో జత చేయబడింది. అల్లాహ్ మన పట్ల డిఫాల్ట్ వైఖరి క్షమాపణ మరియు దయ అని మనకు చూపిస్తుంది. అల్గఫూర్ యొక్క అందం ఏమిటంటే అల్లాహ్ మన పాపాలను క్షమించడమే కాకుండా దాచిపెడతాడు. మన వ్యక్తిగత వైఫల్యాలను ఇతరులకు బహిర్గతం చేయడు. ఈ దైవిక విచక్షణ ఇతరుల గౌరవాన్ని కాపాడుకోవాలని మరియు వారి తప్పులను అనవసరంగా బహిర్గతం చేయకుండా ఉండాలని మనల్ని పిలుస్తుంది. 35 అష్షకూర్ కృతజ్ఞతకు ప్రతిఫలమిచ్చేవాడు. అష్షకూర్ మన చిన్న చిన్న కృతజ్ఞత మరియు మంచి పనుల పట్ల కూడా అల్లాహ్ యొక్క ఉదారమైన ప్రశంసలను వెల్లడిస్తుంది. మనం చిన్న చిన్న దయలను విస్మరించినప్పటికీ అల్లాహ్ ప్రతి నిజాయితీగల ప్రయత్నాన్ని గుర్తించి ప్రతిఫలమిస్తాడు, అది ఎంత చిన్నదిగా అనిపించినా. ఈ పేరు మనకు బోధిస్తుంది, మన కృతజ్ఞతకు అల్లాహ్ ప్రతిస్పందన మనం ఆశించే దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు చెప్పినప్పుడు అతను వాటిని పెంచుతాడు. మనం మంచి పనులు చేసినప్పుడు అతను వాటి ప్రతిఫలాన్ని గుణిస్తాడు. ఖురాన్ సూరా ఇబ్రహీం ఆయత్ 17లో మనకు ఇలా చెబుతుంది, మీరు కృతజ్ఞులైతే నేను ఖచ్చితంగా మిమ్మల్ని దయగా పెంచుతాను. అల్లాహ్ తన ఆశీర్వాదాల కంటే మన ఆరాధనకు మన పట్ల ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉన్నాడని అష్షకూర్ మనకు చూపిస్తాడు. ఈ దైవిక ప్రశంస మనల్ని కృషి కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. ధర్మం వైపు ప్రతి అడుగును కృతజ్ఞతా ప్రతిఫలదాత చూస్తాడు, విలువైనదిగా భావిస్తాడు మరియు ప్రతిఫలమిస్తాడు అని తెలుసుకుంటాడు. ఈ పేరు మన హృదయాలలో లోతైన కృతజ్ఞతను పెంపొందిస్తుంది మరియు అల్లాహ్ మన ప్రయత్నాలను మెచ్చుకున్నట్లే ఇతరుల ప్రయత్నాలు ఎంత చిన్నవైనా వాటిని మెచ్చుకునేలా ప్రోత్సహిస్తుంది. 36 అలలి అత్యున్నతుడు. అలలి అల్లాహ్ తన సృష్టి అంతటికంటే ఉన్నతమైన ఉన్నతత్వాన్ని శక్తిలో, జ్ఞానంలో, దయలో, న్యాయంలో మరియు పరిపూర్ణతలో ప్రతి కోణంలోనూ ప్రకటిస్తున్నాడు. ఇది కేవలం భౌతికమైన ఉన్నతి కాదు, ఆధ్యాత్మిక, నైతిక మరియు అస్తిత్వపరమైన ఆధిపత్యం. అలలీతో పోల్చదగినది ఏదీ లేదు, ఎవరూ లేరు. అన్ని గౌరవాలు, అన్ని అధికారాలు మరియు అన్ని శ్రేష్ఠతలు ఆయనలోనే ఉన్నాయి. ఖురాన్ సూరా అన్నహల్ ఆయత్ 60లో ఇలా పేర్కొంది, మరియు అల్లాహ్కు అత్యున్నత లక్షణం ఉంది మరియు ఆయన సర్వశక్తిమంతుడు, వివేకవంతుడు. మనం అలలీని ప్రార్థించినప్పుడు ఈ ప్రపంచంలో మనం ఏ ఎత్తులకు చేరుకున్నా అల్లాహ్ అనంతంగా ఉన్నతంగా ఉంటాడని మనం అంగీకరిస్తాము. ఈ గుర్తింపు మనల్ని వినయంలో స్థిరపరుస్తుంది, అదే సమయంలో అత్యున్నతమైన దేవునికి సాన్నిహిత్యాన్ని కోరుకోవడంలో మన స్వంత ఆధ్యాత్మిక స్థితిని ఉన్నతీకరించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. అలలి మనకు ప్రాపంచిక ఆందోళనలకు మించి దైవిక లక్షణాలను ప్రతిబింబించే శాశ్వత విలువల వైపు మన ఆకాంక్షలను పెంచుకోవాలని బోధిస్తుంది. నిజమైన ఉన్నతత్వం భౌతిక సేకరణ నుండి కాదు, ఆధ్యాత్మిక శుద్ధీకరణ మరియు అల్లాహ్కు సాన్నిహిత్యం నుండి వస్తుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. 37 అల్కబీర్ ది గ్రేటెస్ట్.
అల్-కబీర్ అన్ని రకాల పరిపూర్ణత మరియు శ్రేష్ఠతను కలిగి ఉన్న అల్లాహ్ యొక్క సంపూర్ణ గొప్పతనాన్ని నొక్కి చెబుతుంది. అలజీం గొప్పతనంపై మరియు అలలీ ఉన్నతత్వంపై దృష్టి పెడుతుండగా, అల్-కబీర్ పూర్తి మరియు సంపూర్ణ గొప్పతనాన్ని కలిగి ఉంటుంది. మన ప్రార్థనలలో మనం అల్లాహు అక్బర్ అని ప్రకటిస్తాము. అల్లాహ్ గొప్పవాడు. దేనికంటే గొప్పవాడు? ప్రతిదానికంటే గొప్పవాడు. మన భయాలు, మన సమస్యలు, మన పరిమిత అవగాహన, మన తాత్కాలిక ఆందోళనలు. ఉనికిలో ఉన్న ఏదీ అల్లాహ్ గొప్పతనానికి సరిపోలలేదని అల్-కబీర్ మనకు గుర్తుచేస్తుంది. ఈ గొప్పతనం దూరంగా లేదా భయపెట్టేది కాదు, బదులుగా భరోసా ఇస్తుంది. మేము సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు మేము అల్-కబీర్ను గుర్తుంచుకుంటాము. అతని గొప్పతనం అన్ని కష్టాలను అధిగమిస్తుంది. మనం చిన్నవాళ్లమని మరియు అల్పమైన వాళ్లమని భావించినప్పుడు, ఆ గొప్పవాడు మనల్ని ప్రేమించడానికి, మనకు మార్గనిర్దేశం చేయడానికి మరియు మన అవసరాలను తీర్చడానికి ఎంచుకున్నాడని మనం గుర్తుంచుకుంటాము. అల్-కబీర్ మనల్ని మన తక్షణ పరిస్థితులకు మించి ఆలోచించమని మరియు అన్ని వ్యవహారాలను తన పరిపూర్ణ నియంత్రణలో ఉంచే మన సృష్టికర్త గొప్పతనాన్ని విశ్వసించమని పిలుస్తాడు. 38 అల్-హఫీజ్ సంరక్షకుడు. అల్-హఫీజ్ అల్లాహ్ను సమస్త సృష్టిని నిర్వహించే మరియు రక్షించే సంరక్షకుడిగా వెల్లడిస్తాడు. ఆయన సంరక్షణ ద్వారా తప్ప ఏదీ ఉనికిలో లేదు లేదా కొనసాగదు. ఆయన ప్రకృతి నియమాలను కాపాడుతాడు, అమాయకులను రక్షిస్తాడు మరియు కాలం ద్వారా తన దైవిక సందేశాన్ని కాపాడుతాడు. ఖురాన్ సూరహ్ అల్-హిజ్ర్ ఆయత్ 9లో మనకు ఇలా చెబుతుంది: నిజానికి మనమే ఖురాన్ను పంపాము మరియు వాస్తవానికి మేము దాని సంరక్షకులమై ఉంటాము. ఈ దైవిక సంరక్షణ సృష్టి యొక్క అన్ని అంశాలకు విస్తరించింది, గ్రహాల కక్ష్య నుండి మన హృదయ స్పందన వరకు. అల్-హఫీజ్ మనకు లోతైన భద్రతను ఇస్తుంది. యాదృచ్ఛిక శక్తులు మరియు ప్రమాదాలకు మాత్రమే లోబడి మనం ఈ ప్రపంచంలో ఒంటరిగా లేము. బదులుగా పరిపూర్ణ జ్ఞానం మరియు అపరిమిత శక్తితో మనల్ని చూసే సంరక్షకుడి నిరంతర సంరక్షణలో మనం ఉన్నాము. ఈ పేరు అల్లాహ్ రక్షణపై నమ్మకం ఉంచి సహేతుకమైన జాగ్రత్తలు తీసుకోవాలని మనల్ని ప్రోత్సహిస్తుంది. మన అంతిమ భద్రత మన స్వంత ప్రయత్నాలలో మాత్రమే కాదు, అల్-హఫీజ్ సంరక్షణలో ఉందని ఇది మనకు గుర్తు చేస్తుంది. 39 అల్-ముకిత్ పోషకుడు. అల్-ముకిత్ అంటే అల్లాహ్ను సమస్త సృష్టికి పోషకాహారం అందించే మరియు బలాన్ని నిర్వహించే పోషకుడిగా సూచిస్తుంది. ఈ పోషకం భౌతిక మరియు ఆధ్యాత్మికం రెండూ. అల్లాహ్ మన శరీరాలకు ఆహారాన్ని మాత్రమే కాకుండా మన ఆత్మలకు మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తాడు. ప్రతి ఆహారం, ప్రతి గాలి శ్వాస, బలం యొక్క ప్రతి క్షణం అల్-ముకిత్ నుండి వస్తుంది. భౌతిక పోషకాహారానికి మించి ఆయన విశ్వాసం, ఆశ మరియు ఉద్దేశ్యం యొక్క ఆధ్యాత్మిక పోషకాహారాన్ని అందిస్తాడు. ఇది మన ఆత్మలను సజీవంగా మరియు అభివృద్ధి చెందేలా చేస్తుంది. అల్-ముకిత్ యొక్క అందం ఏమిటంటే, ఈ పోషకాహారం మనం ఏ నిష్పత్తిలోనైనా సంపాదించకుండానే వస్తుంది. నవజాత శిశువు అడగడానికి ముందే పోషకాహారాన్ని పొందుతుంది. అదేవిధంగా అల్లాహ్ యొక్క ఆధ్యాత్మిక పోషకాహారం మనకు దాని అవసరం గురించి తెలియకపోయినా మనకు చేరుతుంది. ఈ పేరు అల్లాహ్ ఏర్పాటుపై లోతైన నమ్మకాన్ని పెంపొందిస్తుంది మరియు ఇతరులకు పోషకాహార సాధనంగా ఉండటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. మన వనరులు, జ్ఞానం మరియు భావోద్వేగ మద్దతును దైవిక దాతృత్వానికి ప్రతిబింబాలుగా పంచుకోవటం. 40 అల్-హసిబ్ లెక్క తేల్చేవాడు. అన్ని పనుల యొక్క ఖచ్చితమైన రికార్డులను నిర్వహించే మరియు అన్ని లెక్కలను సంపూర్ణ న్యాయంతో పరిష్కరించే లెక్కల అధికారి అల్-హసీబ్తో మనం ముగించాము. ఈ పేరు అల్లాహ్ దృష్టిలో ప్రతిదీ గమనించబడుతుందని మరియు లెక్కించబడుతుందని మనకు గుర్తు చేస్తుంది. ఖురాన్ సూరా అన్-నిసా ఆయత్ 6లో ఇలా పేర్కొంది: కాని అల్లాహ్ లెక్క తేల్చేవాడు. అల్-హసిబ్ పరిపూర్ణ న్యాయం చివరికి విజయం సాధిస్తుందని నిర్ధారిస్తుంది. ప్రతి మంచి పనికి ప్రతిఫలం లభిస్తుంది, ప్రతి అన్యాయం పరిష్కరించబడుతుంది మరియు ప్రతి లెక్క న్యాయంగా పరిష్కరించబడుతుంది. ఈ దైవిక లెక్క తేల్చేవాడు నిరాశకు కారణం కాదు, ఆశకు కారణం. దీని అర్థం ఇతరులు గుర్తించనప్పుడు కూడా మన నిజాయితీ ప్రయత్నాలు అల్-హసిబ్ చేత నమోదు చేయబడతాయి. దీని అర్థం మనల్ని తప్పు చేసినవారు వారి చర్యలకు సమాధానం చెబుతారు మరియు మన పనులకు మనం సమాధానం చెబుతాము.
అల్-హసీబ్ దైవిక న్యాయంపై నమ్మకం ఉంచుతూ జవాబుదారీతనం యొక్క స్పృహతో జీవించమని మనల్ని ప్రోత్సహిస్తుంది. ఇతరులతో మన స్వంత లెక్క తేల్చడంలో నిజాయితీగా ఉండాలని మరియు మన లోపాల కోసం అల్లాహ్ క్షమాపణ కోరాలని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఈ పేర్ల యొక్క రోజువారీ ఆచరణాత్మక అనువర్తనాలు. ఈ రోజు ఎపిసోడ్ ముగిస్తున్నప్పుడు ఈ అందమైన పేర్లు మన దైనందిన జీవితాలను ఎలా మారుస్తాయో మనం ఆలోచిద్దాము. 1. ఉదయం ఆలోచనలు. ప్రతిరోజు అల్-ఖబీర్ను గుర్తుంచుకోవడం ప్రారంభించండి. ఈ రోజు మీ కోసం ఏమి ఉందో ఆయనకు తెలుసు. అల్-హఫీజ్ను ప్రార్థించండి. ఆయన రోజంతా మిమ్మల్ని సంరక్షించి రక్షిస్తాడని నమ్మండి. ఆయన అందించే పోషణ మరియు పోషణకు అల్-ముకిత్కు ధన్యవాదాలు. 2. సవాళ్ల సమయంలో. ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు అలలీ మరియు అల్-కబీర్ను గుర్తుంచుకోండి. ప్రతి సమస్యను అల్లాహ్ పరిష్కరించడం సులభం. ఇతరుల లోపాలతో ఓపికగా ఉండటం ద్వారా అల్-హలీంను ఆచరించండి. మీరు తప్పులు చేసినప్పుడు అల్-గఫూర్ను వెతకండి. ఆయన క్షమాపణ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలుసుకోవడం. 3. ఇతరులతో పరస్పర చర్యలలో. ప్రజల నుండి చిన్న దయలను కూడా అభినందించడం ద్వారా అష్షకుర్ను రూపొందించండి. మీ అన్ని వ్యవహారాలలో వినయాన్ని కొనసాగించడానికి అలజీంను గుర్తుంచుకోండి. వివాదాలు మరియు అన్యాయాలను నిర్వహించడంలో అల్-హసీబ్ సరిపోతాడని నమ్మండి. 4. సాయంత్రం ఆలోచనలు. అల్-ఖబీర్ దృష్టి ద్వారా మీ రోజును సమీక్షించండి. అతను మీ అన్ని చర్యల గురించి తెలుసు. మీ మంచి పనులను అంగీకరించినందుకు మరియు మీ ప్రతిఫలాలను పెంచుకున్నందుకు అష్షకూర్కు ధన్యవాదాలు. మీ లోపాల కోసం అల్-గఫూర్ను వెతకండి మరియు రేపటిని మెరుగుపరచడానికి ఉద్దేశాలను ఏర్పరచుకోండి. ఆరాధన మరియు ఆధ్యాత్మికతలో. అల్-ఖబీర్ గురించి అవగాహన. మీ వ్యక్తిగత ఆరాధనను నిజాయితీగా చేయనివ్వండి. అలజీంను వినయంతో అతని గొప్పతనానికి అర్హమైనదిగా పరిగణించండి. మీ అన్ని పనులకు న్యాయంగా జవాబుదారీగా అల్-హసీబ్ను విశ్వసించండి. 5. అవసర సమయాల్లో. మీరు అత్యంత విలువైన వాటి రక్షణ కోసం అల్-హఫీజ్ను పిలవండి. మీ శారీరక మరియు ఆధ్యాత్మిక పోషణ కోసం అల్-ముకిత్ను ఆధారపడండి. జీవిత డిమాండ్లతో మీరు మునిగిపోయినప్పుడు అల్-హసీబ్లో సమృద్ధిని కనుగొనండి. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అల్-ఖబీర్ నుండి అల్-హసీబ్ వరకు ఉన్న ఈ 10 పేర్లు అల్లాహ్కు తన సృష్టితో ఉన్న సంబంధాన్ని సమగ్రంగా చిత్రీకరిస్తాయి. ఆయన మన స్థితి గురించి సంపూర్ణంగా తెలుసు. మన లోపాల పట్ల అనంతమైన ఓపిక, మన అవగాహనకు మించిన గొప్ప, మన తప్పులను క్షమించడానికి సిద్ధంగా, మన ప్రయత్నాలను కృతజ్ఞతతో, అన్ని పరిపూర్ణతలలో అత్యున్నతమైన, అన్ని లక్షణాలలో గొప్ప, మన శ్రేయస్సును రక్షించే, మన శరీరాలు మరియు ఆత్మలకు పోషణనిచ్చే, మరియు ఆయన లెక్కింపులో న్యాయంగా ఉంటాడు. ఈ పేర్లు కలిసి సృష్టిలో మన స్థానాన్ని మరియు అల్లాహ్తో మన సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి పూర్తి చట్రాన్ని అందిస్తాయి. అవి భక్తి మరియు సాన్నిహిత్యం, జవాబుదారీతనం మరియు ఆశ, ప్రయత్నం మరియు ఆధారపడటం రెండింటినీ ప్రేరేపిస్తాయి. అల్లాహ్ తన అందమైన పేర్ల ద్వారా ఆయనను నిజంగా తెలుసుకోవడానికి మనకు సహాయం చేస్తాడు మరియు ఈ పేర్లు ఈ జీవితంలో మరియు తదుపరి జీవితంలో ఆయనకు దగ్గరయ్యే మార్గంగా ఉండనివ్వండి. ఆమీన్. ఈ వీడియో మీకు అల్లాహ్కు దగ్గరవ్వడానికి సహాయపడితే మా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అల్లాహ్ యొక్క తదుపరి 10 పేర్లను మేము కవర్ చేసే ఎపిసోడ్ 5 కోసం వేచి ఉండండి.